టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఈ మధ్య కాలంలో మన కందుకూరులో అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చింది కందుకూరు గ్రామం. అక్కడ ట్రాక్టర్ నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి పేరు వాళ్ళు మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే అమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. అతనితో జరిగిన చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి ఎక్కడ సినిమాలో చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కారుతో గుర్తించి వాళ్ళ ముగ్గురు చంపాలని గుర్తించి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమల లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడు తీసుకుని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాల్లో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు. మిగతా ఇద్దరు అక్కడ సీరియస్ ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. అక్కడ హోమాల నుంచి బయటకు వచ్చాడు. హోమాల నుంచి అక్కడికి నడుము దగ్గర పని చేయట్లేదు. ఇంత దుర్మార్గం, భయానకం మీరు ఎక్కడ చూడాలి? మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మీకు కాపులం కావాలా? మీ కమ్మోలకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి పిల్లల పక్కల ఇక్కడ దాంకొని గొప్పడు దాంకొని ఊర్లో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే మీ కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం మీరు ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన కులం మీరు, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీరు. మిమ్మల్ని మీరు నిలబెడితే మీరు మమ్మల్ని గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులే టార్గెట్ చేసి చంపుతారా? అంటే కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని స్వార్థంతో గుర్తు చంపాలని చెప్పి చూశాడని చెప్పాడంటే అక్కడికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ఉందని ధైర్యమేగా, ఎలాగో తప్పించుకుంటామని ధైర్యంతోనే ఇంత పని చేసింది. పట్టుపగలు పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తున్నాగా చేసిన పని. అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడీ హ్యాండెడ్ గా కనపడుతుంటే, బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారు. ఏంటంటే గతంలో వీళ్ళ మీద గొడవలు ఉన్నాయి. వీళ్ళకి కుటుంబానికి ఆడోళ్ళు గెలిచాడు, ఇటు కాపులలో ఆడోళ్ళు గెలిచాడు వాడు. గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది. ఇది కావాలనుకుంది కేసీఆర్. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు. అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మటలు చేయించుకోవాలా? మా కాపుల్ని మా ఊళ్ళు బలిపశువులు చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపశువులు మేమే అవ్వాలా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటిలో మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముష్టి 20 సీట్లు మీరు పడి 20 సీట్లు మిమ్మల్ని గెలిపించాలి. మేము అందరం కలిసి నా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి ఆ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని కక్ష సాధింపిందే మమ్మల్ని ఇబ్బంది లేదు. అలాగో మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా, ఏ ట్రాన్స్ఫర్ లేవు, ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు. తొక్కి పారేశారు కాపు కులాన్ని, జనసేన క్యాడర్ తొక్కి పారేశారు అన్ని చోట్ల. అయినా పర్వాలేదు, మేము పట్టించుకోవట్లేదే. ఈ రోజు రోడ్డు ఎక్కలేదు మేము ఎప్పుడు కూడా. మనుషులు చంపుతారా? ఎంత ఒళ్ళు కొవ్వు కండం కొవ్వెక్కుతే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్లి? మీరు ఆ రోజున 5 ఏళ్ళు జగన్తో పోరాడిపోయారా మీరందరూ కలిసి? కాపులు మీ ఎందుకు వచ్చి నిలబడ్డాం? ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లలో అడంగరేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు. మీరు అధికారంలో రాగానే మనుషులు గుర్తి చంపుతారా? ఇలాంటి పనులు చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలి, మీరు చెల్లించుకుంటారు. మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం. మీ కమ్మ సామాజిక వర్గానికి, తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతీయంలో ఉన్న అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఇట్లాంటి పనులే చేయండి. మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా, మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు, ఇంకోటి కాలు నడువును పనిచేయట్లు, ఒకటి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా? వాళ్ళకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా? ఈ దుర్మార్గానికి పాల్పడ్డోడు, మా కులపోడు,
మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వారికి కఠినమైన శిక్ష